మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. రేవంత్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మూసీ ప్రక్షాళన 2 ఏటీఎంలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెంలో పర్యటించిన రామచందర్ మూసీకి వ్యతిరేకం కాదని, దాని మీద నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకే వ్యతిరేకమని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రం రీఎంబర్స్మెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు. దేశంలో కొనుగోలు చేసిన ధాన్యంలో 50% తెలంగాణ నుంచే కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం దిగుబడి అంచనాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మార్చి 25కు ఆరంభించాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభించాలని దుయ్యబట్టారు. 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. ఫస్ట్ ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి పాలమూరు రంగారెడ్డి, సెకండ్ ఏటీఎం మూసీ. మీ మూసీ ప్రక్షాళనకు మీ వ్యతిరేకం కాదు. మీకు తెలుసు, ఇదే జిల్లాలో శ్యామ్ సుందర్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన కోసం ఇక్కడ నుంచి పర్యటన చేస్తాం. మనం మూసీ మీద కట్టబోయేటట్టు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకం. ఎందుకంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు అది ఒక గాంధీ పెట్టి దాదాపు 1 లక్షల కోట్లతో ఖర్చు పెట్టేటట్టు దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఒక అనేక ఇల్లు నిర్వాసితులు అవుతున్నారు. అంత పెద్ద ప్రాజెక్ట్ అవసరం లేదు. ప్రక్షాళన చేయండి. మూసీ పక్కన వాసనతో ఉండాలని మాకు లేదు, మీకు ఎవరు కూడా. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. మూసీ పేరు మీద మీరు పెట్టేటటువంటి లక్షల కోట్ల డిపిఆర్ తో ఒక నిర్వాసితులు చేసేటటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది.